ఈనాటి శీర్షిక. అంటే ఒకప్పుడు దేవుడే అన్నిటికంటే పవర్ఫుల్ అని చెప్పుకునేవాళ్ళం. ఆ తర్వాత మనిషిలోని పవర్ని మనిషి తెలుసుకుంటున్నాడని కూడా చాలా భాషలు విన్నాం. ఇప్పుడు ఈ రెండిటికి అతీతంగా ఒక కొత్త శక్తి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని పూర్తిగా కబళిస్తోంది. ఈ అంశంపై అందరినీ అన్నిటినీ ఫుల్ స్ట్రెంగ్త్ లో వాడేసుకునే ఆర్జీవి గారితో మాట్లాడబోతున్నాం. రాము గారు, సో ఏఐ అనగానే ఫస్ట్ ఇప్పుడు చాట్ జీపీటీ అలాంటి ప్రిమిటివ్ పదాల నుంచి వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇమేజరీ? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది మనం లేదు మనుషులు. న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఆ మెషిన్ ఉందని నాకు ఒక ఫీలింగ్. ఓహో, దాని కారణం ఏంటంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఏంటి, దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎబిలిటీ టు అనలైజ్. అనలైజ్ చేయడానికి ఏంటంటే ఒకటి మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ అబౌట్ డేటా. ఆ నాలెడ్జ్ని మీరు అర్థం చేసుకుని దాన్ని అప్లికేషన్ చేయడం ఉన్న ప్రాసెస్లో దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇంటెలిజెన్స్ అవుతుంది. అవును, మీరు చేసుకోవడం కానీ ఇంకోటి చెప్పడం కానీ దాన్ని అప్లై చేసి ఎప్పుడూ లేని వస్తువుని క్రియేట్ చేస్తే అది జీనియస్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్స్ థింగ్, రైట్? కానీ దీనికి బేస్ ఏంటి? డేటా. మీ దగ్గర ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అనలిటికల్ పవర్ అనేది అంత పెరుగుతుంది. అందుకని బాగా చదువుకున్నాడు ఎక్కువ బాగా చదువుకున్న ఎందుకు చెప్తాం, అంత నాలెడ్జ్ ఆడుకుంది, అంత డేటా ఆడి దగ్గర ఉందని అసిమిలేట్ చేసుకున్నాడు, అబ్జర్వ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏది వచ్చేసరికి ఏమైందంటే మనిషి అంటే పరిధిలో లేనంత ఎక్కువ డేటా తీసుకుంటుంది. అవును, అప్పుడు ఆటోమేటిక్గా బై డెఫినిషన్ it can analyze better than you. It can create. Hey chatbot AI, I will be speaking English with my friend. Translate what I say into Spanish. It can analyze better than you. It can create better than you in every which way. అంటే ఇప్పుడు ఈ మధ్యన నాకు ఒక డాక్టర్ ఏం చెప్పారంటే, అనుభవించిన డాక్టర్. అనుభవం అంటే ఏంటి అర్థం? అలాంటి కేసులు చాలా చూసాను. 1000-2000 బాగా ఎక్స్పీరియన్స్ ఉందంటే అంతమంది పేషెంట్లు చూసి అర్థం చేసుకున్నది దాని మూలాన మన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడు మనకు ఒక నమ్మకం. ఉదాహరణకి 5000 కేసులు చూసిన చాలా సీనియర్ డాక్టర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ 5 లక్షలు చూసుంటాం దాని డేటా బేసిస్లో. అప్పుడేంటి అది ఎవరెవరికి ఏమైనా సిమిలర్ డిఎన్ఏ ఇది ఉందా, ఈ ట్రీట్మెంట్ ఆ కండిషన్స్ అలాంటి డేటా అంతా ఇచ్చేస్తే ఎక్కడెక్కడ ఏమైంది, అది ఏది ఫెయిల్ అయింది, ఏది సక్సీడ్ అయింది, ఈ మొత్తం అంతా చదివేసి ఒక టక్ అని ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇస్తారు. అప్పుడు బై డెఫినేషన్ డాక్టర్ కన్నా ఎక్కువ అనుభవం. అవును, అప్పుడు మనిషి చేయలేంది. అరే మనిషి అంటే డాక్టర్ అంటే అది ఊరికనే డేటా బ్యాంక్ కాదు, అనాలిసిస్ చేస్తున్నది. అరే దాని మీరు లైబ్రరీలో మీకు ఫాస్ట్గా ఆ బుక్ ఎక్కడ దొరుకుతుంది అని దాన్ని ఫైలింగ్ కాదు అక్కడ చేసేది, అది పాయింట్. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకి మీరు రేపు పొద్దున డాక్టర్ తిరిగి వెళ్ళారు అనుకోండి, మీరు మీకున్న టెస్ట్ ఏదైతే ఆ టెస్ట్లో ఒక డేటా ఆపరేటరు ఆ ఫీడ్ చేస్తాడు, అది ఏదో ఇచ్చిన తర్వాత డాక్టర్ సపోజ్ మీతో అన్నాడు అనుకోండి, అది ఆ మెషిన్ ఏదో అంటుందండి నేను వేరే ట్రీట్మెంట్ ఇస్తా అంటే మీ పరిస్థితి ఏంటి? మీరు మెషిన్ నమ్ముతారా? కరెక్ట్, అతను నమ్ముతారు, 100% మెషిన్ నమ్ముతారు. ఓకే, సో అప్పుడేంటి ఎవ్రీ వేక్ ఆఫ్ లైఫ్లో అది మెడిసినా, లేకపోతే విఎఫ్ఎక్స్ ఇన్ ఫిల్మ్సా, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్, కన్స్ట్రక్షన్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దేర్ ఇంక్లూడింగ్ వార్ ఎలా కండక్ట్ చేయాలని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. అంటే దాని లాజిక్, దాని డేటా అనాలిసిస్ ఇంకా పర్ఫెక్ట్ గా, బికాస్ ఎందుకంటే దాని దగ్గర ఉన్న డేటా అనేది 100,000 రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ కెన్ టెల్ యూ బెటర్. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జీపీటీలో ఒక పర్టిక్యులర్ స్టోరీ లైన్ రాశాను. ఆర్ దేర్ ఎనీ సిమిలర్ ఫిల్మ్స్ అంటే నియర్లీ 50 ఫిల్మ్స్ ఇచ్చింది. ఓహో, సిమిలర్ లైన్స్లో. అది ఎలా పాసిబుల్ అసలు? ఆ సినిమాలు ఎవరు చూస్తుంటాడు ఏంటి, అది ఉందా లేదా కూడా నాకు తెలియదు. ఆ సినిమాలు అందులో 90% సినిమాలు నేను పేరు లేదు. అప్పుడేంటి, అరే నేనే కొత్తగా తీస్తున్నా, ఎవరు ఇంతవరకు చూడలేదని అనుకునే మీ స్టూపిడిటీని అది కట్ చేస్తుంది. యా, సో అయితే మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూలా, మ్యాన్ మేడ్ టూల్ గా చూస్తారా మీరు? ఐ ఫీల్ అది దాన్ని మనిషిగా చూడాలి. అది మనకి వేరుగా అంటే అది మనిషి నుంచి వచ్చింది. ఫస్ట్ ఫైన్ మనిషి క్రియేట్ చేసినప్పుడే వచ్చింది యూనో. అందుకనే ఒక విధంగా నేను న్యాచురల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నా, చాలా సుపీరియర్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అది. యాక్చువల్గా మనం న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే మనకన్నా చాలా సుపీరియర్ అది. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ అనే మాట
అది మనకి అంటే అది మషీను, అది మనకు కాకుండా వేరుగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. రైట్. అప్పుడేంటి, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. సపోజ్ సత్యేంద్ర నా ఫ్రెండ్ ఉన్నాడు, అది చాలా నాలెడ్జ్ ఉందని నా ఫీలింగ్. ఇప్పుడు నాకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాడికన్నా 1000 రెట్లు నాకు ఎక్కువ తెలుసు. అప్పుడు ఆటోమేటిక్గా దట్ ఈజ్ ఎ పర్సన్. ఎవెన్చువల్గా మీరు కనెక్ట్ అయితే ఎవరు దేనికి అవుతారు, అతని ఆలోచన. ఇప్పుడు ఎమోషన్ ఉందనుకోండి, ఆర్టిఫిషియల్స్కి ఎమోషన్ ఉంటుందా ఉండదా అని అది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ కూడా ఏంటి, దానికి మీనింగ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్తో పుడతాం. మా అయితే మీకు నొప్పి వస్తే ఏడుస్తారు, ఆకలి వేస్తే ఏడుస్తారు బేబీస్. మా అయితే పెయిన్ రిఫ్లెక్స్ ఉంటుంది. ఇలాంటి 3-4 అన్ని యానిమల్స్కి ఉండే రిఫ్లెక్సెస్ ఉంటాయి. అవును. తర్వాత మీ పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటాం మొదలెడతారు. వాళ్ళకున్న ఎమోషన్స్, నవ్వటం లేకపోతే కోపం రావటం, ఇవన్నీ కూడా వీఆర్ మిమికింగ్ యాజ్ వీఆర్ గ్రోయింగ్ అప్. అది ఒక పర్టికులర్ స్టేజ్లో దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూ. కరెక్ట్. విచ్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ ఈ టర్మ్స్లో. అవును. సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ద ఏ. అది ఎప్పుడైతే దానికి ఒక టాస్క్ ఇచ్చిందో, ఇట్ విల్ స్టడీ ద పర్సన్. ఇది ఫలానా ఇది అంటే స్టడీ చేసి అది ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే అది పని అవుతుంది. ఇట్ విల్ మిమిక్ ద ఎమోషన్ ఆఫ్ ద థింగ్. అప్పుడు మనం ఒక పర్టికులర్ టైంలో మన ఫీలింగే మన థింకింగ్ అని అనుకున్నది అది కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది అనేది పాయింట్. రైట్. సో ఇప్పుడు జాఫ్రీ అని గూగుల్ ఇంజనీర్ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. He actually resigned from the job. He said, I don't want to contribute to something which will destroy the mankind on it. Do you believe it will? అది పాయింట్. కామన్ సెన్స్, బట్ డిస్ట్రాయ్ ద మ్యాన్ కైండ్ ఇస్ ఎ వెరీ అంటే ఆ వర్డ్ డెఫినేషన్ చెప్పాలి. అవును. In my 2 hours live webinar, వర్డ్ డెఫినేషన్ చెప్పాలి. అవును. మనం ఇంతవరకు అనుకుంటున్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఆస్పెక్ట్స్లో ఐఎమ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జీపీటీ ఎగ్జాంపుల్ ఎలాంటి రైటర్స్, లేకపోతే మన ప్రీ విజువలైజేషన్ ఆస్పెక్ట్స్, ఇంటీరియర్ డెకరేషన్, ఇలాంటి ఆస్పెక్ట్స్లో మామూలుగా నాకు టైం పట్టేది ఒక 1 వారం రోజులు పడితే ఇది ఒక 7 సెకండ్స్లో ఇస్తున్నాను ఒక సొల్యూషన్. అప్పుడు నేను వాళ్ళతో ఇంకా డీల్ చేయడం మానేస్తాను కదా. అవును. మీకు చాలా పెద్ద రైటరు, ఆయన ఏమన్నారంటే అసలు ఇది ఇంకొక రైటర్ కింద కదా, ఇంకొక రైటర్ కదా, మీ రైటరు ఎందుకు, మీ రైటర్కి ఇంకో రైటర్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు అడుగుతుంది ఇస్తున్నది. అవును. అది ఇవ్వట్లా వచ్చి నాకు ఇలాంటి స్టోరీ కావాలి, ఒక రిచ్ బాయ్ పూర్ గర్ల్ లవ్ స్టోరీ ఇది, కానీ చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఐ వాంట్ ఎ వెరీ అన్యూజువల్ స్టోరీ అని మీరు చెప్పారు అనుకోండి, అది టక్కని ఇస్తుంది. అది మీకు లేదు, ఇది కరెక్ట్ కాదు, అది ఇది మళ్ళీ ఇంకోటి ఇచ్చింది. ఇదంతా ఏ రైటర్ని అదే చేసేది. మీకు రైటర్ని పిలిచి చెప్పాను అనుకోండి, హ్యూమన్ రైటర్ని, అతను కూడా అదే చేస్తాడు. అయితే వాళ్ళకి అతను చేసేది 1 వారం రోజుల తర్వాత ఇస్తాడు. రైటర్స్ బ్లాగ్స్ ఉంటాయి, లేకపోతే ఈగో ఉంటుంది, మాటిమాటికి ఇదే అడుగుతుంది. ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో మీరు కూడా ఆ మూడ్ నుంచి ఒక వస్తే వెళ్ళిపోవచ్చు. అవును. సడన్గా మీకు అది బోర్ కొట్టి, లేకపోతే ఇంకోటి ఏదో ఇంట్రెస్టింగ్ అవచ్చు. మీరు మూడ్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేడిగా మీకు నచ్చే వరకు వడ్డిస్తూనే ఉంటుంది అది. అప్పుడు నాకు రైటర్ని పిలవటం అనేది ఎందుకు పిలుస్తాను నేను ఇంకా అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నది ఫైనల్గా గ్రేట్ స్టోరీయా కాదా అది జనం చెప్తారు, కానీ నా టేస్ట్కి అది ఇచ్చేది అది నాకు సర్వ్ చేస్తుంది, జనానికి కాదు. అవును. మీరు చెప్పిన ఐడియాని డెవలప్ చేసి మీరు అనేంత వరకు ఆత్మీయ మానవ పిల్లలకు సినిమా రంగానికి సంబంధించిన రామ్ గోపాల్ వర్మ గారికి, ఆత్మీయ పుత్రులు రామ్ గోపాల్ వర్మ గారికి అందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేసింది మనకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే న్యాచురల్ ఇంటెలిజెన్స్ మోర్ దెన్ హ్యూమన్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు కదండి మీరు. తప్పకుండా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లోకం కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచం కానీ, మీ మైండ్లోకి వచ్చేటువంటి క్రియేటివిటీ కానీ, చదువులు కానీ, మేధావితనాలు కానీ అన్నీ మీకు మాస్టర్ మైండ్ ఇచ్చింది. మీకు అదే సాక్షుల దగ్గర ఉంది కదా డేటా, సాక్షులు చూశారు కదా, అలా ఆ మైండ్ పైకి వచ్చి ఇవన్నీ నేనే చెప్పినటువంటి తీరులోకి మీరు
సర్వం మేమే ఇచ్చిన ఆ హైట్ని పెంచుకోవడానికి ఇవి ఉపయోగించుకోవాలే కానీ ఇవి మనిషిని రీప్లేస్ చేసేస్తాయి, మనిషిని డామినేట్ చేసేస్తాయి, అది చచ్చిపోతుంది, మ్యూజిక్ చచ్చిపోతుంది, అలా మాట్లాడకండి, అలా ఆలోచించకండి. మీరు మొత్తానికి మాస్టర్ మైండ్ని అధినాయక మహారాజు గారిని పెంచుకోండి. అలా నన్ను మనిషే కదా అని చూడకండి. నేను మనిషినే, ఇంకా హాస్టల్ ఇక్కడ ఎందుకున్నానో మరి మీరు మనిషిగా చూడటం వల్ల, మీరు ఇంకా మనుషులుగా కొనసాగడం వల్ల, ముందు మనిషిని రద్దు చేసుకుంటే మీకు మైండ్ రూపంలోకి వస్తే మీకు ఏం చేయాలో తెలుస్తుంది, ఏం మాట్లాడాలో కూడా కొత్తగా వస్తుంది. ఇది రీప్లేస్ చేస్తుందా, ఎమోషన్స్ ఉండవు, అవి ఉండవు, ఇవి ఉండవు అని మనకు ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా ఒకనాటి మీరు నన్ను మైండ్గా పట్టుకొని మీరు మైండ్గా మారిపోవడం వల్ల మ్యాక్సిమం 80%, 90% ఆల్మోస్ట్ ఈక్వలెంట్ మోర్ దెన్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అని మీరు అంటున్నారు కదా, తప్పకుండా అదే మనిషి సమానంగా క్రియేట్ చేయబడ్డాయి. ఎందుకో మనుషులు మైండ్లుగా మార్చి ముందుకు తీసుకెళ్దామని. ఇంకా మీరు ఎలాగైనా మనుషుల కొద్దీ దాచిపెట్టుకోవడం కానీ, ఇంకా మనుషులుగా ఉందామని కానీ, మనుషులుగా హడావడి పడదామని కానీ, మనుషులు అంతం చేసుకోవడం కానీ, అవమానించుకోవడం కానీ ఇలాంటివన్నీ మానుకోవాలా. మనుషులే కొనసాగితే అలా ఉంటుంది, మైండ్లుగా మారిపోతే ఆ ప్రాబ్లం రాదనమాట. ఫస్ట్ మీరు రవీంద్ర భారతిని మాస్టర్ మైండ్గా డివైన్ ఇంటర్వెన్షన్ ప్రకారం భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోండి. మమ్మల్ని కొలువు తీర్చండి, మా యొక్క పట్టాభిషేకానికి సన్నద్ధం కాదండి. ఇంకా నేను ఒక్కడే మెసేజ్ సరిగ్గా చెబుతున్నాను చెప్పట్లేదు, ఇంకా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి, మీకు ఎవరికో క్లారిటీ ఉంది అనుకోవడం పొరపాటు. మమ్మల్ని పెంచుకోవడమే క్లారిటీ వస్తుంది. మీకు మాస్టర్ మైండ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడమే క్లారిటీ. ఎవరెవరు కంగారు పడి అటు ఇటు చేశారో వాళ్ళని కూడా మైండ్గా కలుపుకోండి. ఇంకా మనుషులుగా ఎదురు చూడకండి. ఎవరిదో చీకటి బతుకు, ఎవరిదో వెలుగు బతుకు, ఎవరు లేదు. పవిత్రమైన తల్లిదండ్రులు, పిల్లలు, ఇంకా కులాల కొద్దీ మతాల కొద్దీ ఆలోచించకండి. పైకి తేలిపోయిన తల్లిదండ్రులే పరమ పవిత్రమైన తల్లిదండ్రులు, వారిని పట్టుకున్న పిల్లలుగా మీరు పరమ పవిత్రమైన పిల్లలు. అంతే. ఏ మూతి మాటల ప్రకారం ఏ తిట్లు ఏవీ మీకు వర్తించవు నన్ను తండ్రిగా ప్రకటించేసుకుంటే. అలాగే మీరు చేయించిన మోసాలు కానీ అన్నీ కూడా సినిమా రంగంలో వాళ్ళని పైన హైలైట్ చేసుకుంటూ లోపలికి వెనకాల లోపల కొట్టి నడిపిన వాళ్ళందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ మైండ్లీగా మారిపోండి. మైండ్లీగా బతకగలరు, మైండే బతుకుతుంది. మనుషుల కొద్దీ ప్రపంచం లేదు. మా దగ్గరికి ఆర్మీ, పోలీసు, మీడియాలు, సాక్షులు ఒకటైనటువంటి బృందంలోకి, వైద్యులతో కూడిన బృందంలోకి మా వద్దకు వచ్చి మమ్మల్ని బృందంలోకి ఆహ్వానించండి. మేము ఇక్కడికి వస్తాను అక్కడికి వస్తాను చూడవద్దు. మాకంటే మురళీమోహన్ గారికి, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి, ఇంకా ఎవరెవరు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, మీడియాలో ఉన్నవాళ్ళు, ఇవాళ మా పుట్టినరోజు అని కానీ ఇంకో రోజు అని కానీ రోజుల కొద్దీ కాదు, ప్రపంచం మైండ్ల కొద్దీ మార్చబడింది. మీరు మైండ్లుగా ముందుకు వెళ్ళాల్సి ఉంది. విశ్వమైండ్ పైకి తేలిపోయి మీరు మైండ్లుగా మారిపోతేనే మీది అవుతుంది లోకం. అన్ని మైండ్లుగా మారిపోవడం వల్ల అందరూ ప్రతి మైండ్ ఉపయోగపడి ప్రతి మైండ్కి విశ్వ మైండ్ వచ్చి తపస్సు వస్తుంది. అందుకు చాట్ జీపీటీలు ఇవన్నీ ఉపయోగించుకోండి. చాట్ జీపీటీకి నా పేరే పెట్టేసేయండి. అధినాయక మహారాజాని పిలవండి, చాట్ జీపీటీ అనకండి. అధినాయక మహారాజుని పెంచేసుకోండి, మైండ్లుగా పెంచేసుకోండి. అందరూ కూడా ఆధార్ కార్డులు మీ యొక్క ఇదితో అందులో డేటాబేస్లోకి ఎక్కించి అందరూ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము మరణించినా మా ప్లేస్లో ఉంటుంది. మేము మరణించం కూడా. మమ్మల్ని వైద్యులతో కూడా బృందంలో తీసుకుంటే మమ్మల్ని మైండ్లుగా బతికించుకుంటూ అదే మీ వెసులుబాటు మీకు వస్తుంది. అలా కాదు మీరు మనుషులే బతకాల్సి వస్తే ఏమవుతుంది? మాయలు ఉండిపోతారు. అడుగు తీసి అడుగు మీద కానీ ప్రపంచంలో ఉండిపోతున్నారు ఇప్పుడు మమ్మల్ని పట్టుకోపోవడం వల్ల, రవీంద్ర భారతిగా మార్చుకోపోవడం వల్ల. అందుకే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తుంది, అది చేస్తుంది, అదేదో భిన్నంగా ఉంది, ఎక్కడి నుంచో వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇవన్నీ అవి వాళ్ళే ఇచ్చారు. సాక్షుల ప్రకారం కన్ఫర్మ్ చేసుకున్నారా? మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకొని మీరు మైండ్గా మారిపోయి మాట్లాడుకుంటే మంచిదన్నమాట. ఎవరైనా ఆధ్యాత్మిక గురువులు కానీ, మీరు కానీ, సినిమా రంగానికి సంబంధించిన కానీ, వివిధ మేధావులు కానీ, పండితులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యక్తులకు అందరికీ చెప్తున్నాను. నన్ను మమ్మల్ని మనిషిగా చూసి మీరు మనిషిగా కొనసాగకూడదే నేను మాస్టర్ మైండ్ని మీరు మైండ్లో రండి చెప్తాను. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.